యుఎస్లో దాదాపుగా ప్రతి కమ్యూనిటీ ఒకే విధమైన సివిల్ కోడ్ ఫాలో అవడం వల్ల ఇలాగ మంచి రోడ్స్, లాన్, గ్రాస్, ఒకే రకమైన బిల్డింగ్స్ కట్టడం జరుగుతుంది. దానివల్ల ఈ కమ్యూనిటీస్ చాలా అందంగా, చాలా గ్రాండ్గా, చాలా ఎలిగెంట్గా ఉంటాయి, చాలా నీట్గా ఉంటాయి. తర్వాత ఈ మెయింటెనెన్స్ కూడా ఇలాగే ఉంటుంది. దాదాపుగా అన్ని కమ్యూనిటీస్ ఇలాగే ఉంటాయి. ఇప్పటివరకు నేను దాదాపుగా డెట్రాయిట్ చూశాను, కొలంబస్ చూశాను, మ్యాసన్ చూశాను. ఇప్పుడు మనము ఇండియానాపోలిస్లో ఉన్నాము. ప్రతి కమ్యూనిటీ చాలా ఎక్కువ స్థలం ఇలా వదిలిపెట్టేస్తారు కామన్ స్పేసెస్కు. అందులో కనీసం అంటే ఒకటి ఇలా న్యాచురల్ పాండ్ ఒకటి క్రియేట్ చేస్తారు. న్యాచురల్ కాదు, మ్యాన్మేడ్ పాండ్ ఇలా క్రియేట్ చేస్తారు. అందులో ఒక ఫౌంటైన్ పెడతారు, కంటిన్యూస్గా పనిచేస్తుంటుంది. అందువల్ల ఇవి చూడడానికి చాలా అందంగా ఉంటాయి. దీన్ని ఇండియానాపోలిస్ అంటారు. ఇక్కడ ఉండే వాళ్ళని దాదాపుగా ఇండియన్స్ అని అంటారు. ఇండీస్ అని కానీ ఇండియన్స్ అని కానీ అంటుంటారు. ప్రతిదానికి ఇండి అని కలుపుతారు. మనం ఇక్కడ ఉన్నప్పుడు చాలా వరకు మనకు మన ఇండియాతో లింక్ చేసుకున్నట్టుగా అనిపిస్తుంది. కానీ వీళ్ళు నేటివ్ ఇండియన్స్. అమెరికాలో మొట్టమొదటిసారిగా కొలంబస్ వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళను ఇండియన్స్ అని పిలవడం వల్ల ఇది ఇండీస్ అయిపోయింది. రియలీ వండర్ఫుల్ ప్లేస్ టు లివ్ ఇన్. ఇక్కడ పెద్ద పెద్ద కప్పలు ఉంటాయి నీళ్ళలో, ఇలా శబ్దం చేస్తున్నాయి, మీరు చూడొచ్చు. ఇది ఒక కమ్యూనిటీకి వాటర్ ట్యాంక్, చాలా పెద్ద వాటర్ ట్యాంక్ ఉంటుంది. ఇక్కడ ఇండివిజువల్ వాటర్ ట్యాంక్స్ అంటూ ఏముండవు. ప్రతి ఇంటికి ఒక వాటర్ ట్యాంకు, పైన మనలాగా సింటెక్స్ ట్యాంకులు పెట్టుకోవడం ఇలాంటిది ఏముండదు. ఇక్కడున్న వాటర్ ట్యాంక్ కమ్యూనిటీదే మొత్తము డైరెక్ట్గా అందరికీ ఒకే ట్యాంక్ ద్వారా కనెక్టెడ్ ఉంటుంది. 24 గంటలు నీటి సప్లై ఉంటుంది. ఏ క్షణంలో కూడా నీరు తక్కువ పడడం అనేది గమనించాం మనం. ఇలా ప్రతి ఇంటర్నల్ రోడ్కు ఒక పేరు ఇస్తారు. ఇది డూడ్లీ అవెన్యూ. ఇది ఇండియానాపోలిస్ కమ్యూనిటీ. ఇక్కడ మన కడప ఆరిజిన్ ఉన్నటువంటి దస్తగిరెడ్డి ఇదే లేన్లో ఉన్నారు. నిన్న రాత్రి మనం ఇక్కడ వచ్చి ఇక్కడ లోకల్ అన్ని విజిట్ చేసి ఇక్కడ స్టే చేయడం జరిగింది. ఏఆర్ఎం రెడ్డి, రిటైర్డ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, ఆంధ్రప్రదేశ్.